కేంద్ర కేబినెట్ లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 3% డిఏ పెంచారు. పప్పు దినుసుల్లో ఆత్మ నిర్భరత మిషన్ ని అవలంబించారు. పప్పు దినుసులు దిగుమతులు తగ్గించేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 2026-27 రబీ సీజన్ కోసం మద్దతు ధర పెంపు, అలాగే కంది, మినప, మైసూర్ పప్పుని 4 ఏళ్ల పాటు 100% ఎంఎస్పీకి కొనుగోలు, అలాగే గోధుమలు, బార్లీ, మైసూర్ పప్పు, ఆవాలు, కుసుమలకు పెరిగిన ఎంఎస్పీ రేట్లు. ఇక ఉత్పత్తి ఖర్చుపై కనీసం 1.5 రెట్లు ఉండేలా ఎంఎస్పీ ధర ఖరారు చేశారు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, కేంద్ర కేబినెట్ లో ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు? పూర్తి డీటెయిల్స్ ఏంటి? దసరా పండుగ వేళ కేంద్ర కేబినెట్ చాలా కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధానంగా రైతు సంక్షేమం కోసం రైతుల పంటలకు మద్దతు ధరగా రబీ పంటలకు సంబంధించి పప్పు దినుసుల ధరలను పెంచుతూ మద్దతు ధరలు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. అలాగే వివిధ విదేశాల నుంచి దిగుమతి చేసుకునే పప్పు దినుసులకు సంబంధింంచి దిగుమతి భారాన్ని తగ్గించేలా కూడా కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఆత్మనిర్భరత కోసం మిషన్ లో భాగంగా 2025-26 నుంచి 2030-31 వరకు, అంటే వచ్చే 5 ఏళ్ల పాటు కూడా 11,440 కోట్ల ఖర్చుతో ఇటు 2030-31 నాటికి 350 లక్షల టన్నుల పప్పు ధాన్యాల ఉత్పత్తి లక్ష్యంగా రైతులకు ముఖ్యంగా వెసులుబాటు కల్పిస్తూ కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. సుమారు 2 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూర్చే విధంగా 88 లక్షల ఉచిత సీడ్ కిట్లను, అలాగే 1000 ప్రాసెసింగ్ యూనిట్లు, అంటే పప్పు దినుసుల్ని వివిధ దేశాల నుంచి భారత్ దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. కంది, మినప, అలాగే మసూర్ దాల్ సహా అనేక పప్పుల్ని. సో కావాల్సినంత ప్రొడక్షన్ అనేది దేశంలో లేదు. సో ఈ ప్రొడక్షన్ ని పెంచేందుకు, అలాగే పంటల వైవిధ్యాన్ని, వివిధ పంటలను ప్రోత్సహించేందుకు గాను ఈ పప్పు దినుసులకు సంబంధించి 100% ఎంఎస్పీ కింద ఇటు నాఫెడ్ అలాగే ఎన్సీసీఎఫ్ ద్వారా కొనుగోలు చేసేందుకు కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అధిక దిగుబడి, అలాగే కీటక నిరోధక వాతావరణ పరిస్థితులను తట్టుకునే విధంగా కొత్త రకాలను ఇంట్రడ్యూస్ చేయడం, అలాగే ఇటు రైతులకి సబ్సిడీ కిట్లను, ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా 25 లక్షల సబ్సిడీ కల్పించే విధంగా కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. మొత్తం దిగుమతి భారం తగ్గించి విదేశీ ద్రవ్యం ఆదా చేసుకునే ప్రయత్నంలో భాగంగా ఈ రోజు రైతులకు సంబంధించి పప్పు దినుసుల దిగుమతులను తగ్గించుకునేందుకు రైతులకు చేయూతనిచ్చే విధంగా ఈ రోజు కేబినెట్ లో రైతుల ఆదాయాన్ని పెంచే విధంగా కూడా పర్యావరణ సమతుల్యత, అలాగే పంటల వైవిధ్యాన్ని పెంచే విధంగా ఇటు కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే రబీ పంటలకు సంబంధించి ముఖ్యంగా పప్పు దినుసులకు సంబంధించి గోధుమలకి ఎంఎస్పీని 2,585 రూపాయలుగా, అలాగే బార్లీకి 2,150 రూపాయలుగా, అలాగే ఇటు మసూర్ దాల్ కి 7,000 రూపాయలు, అలాగే ఆవాలకి 6,200 రూపాయలు, కుసుమలకి 6,540 రూపాయలు, ఈ విధంగా మద్దతు ధరను నిర్ణయించడం జరిగింది. అలాగే కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు సంబంధించిన ఏర్పాటుకు 57 కొత్త కేంద్రీయ విద్యాలయాలకు కూడా 17 రాష్ట్రాల్లో ఆమోదం తెలపడం జరిగింది. వీటితో పాటుగా దేశంలో పలు మౌలిక వసతుల కల్పనకు సంబంధించి కూడా కేబినెట్ గోపి, అది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి 3% డిఏ పెంచారు. అలాగే కేంద్ర కేబినెట్ లో ఇంకా చాలా కీలక నిర్ణయాలు తీసుకున్నారు.